సో నేను బేసికలీ ఫోటోగ్రాఫర్ని. సో 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఫోటోగ్రఫీలో. మా ప్రాపర్ వచ్చేసి వర్గల్ గజ్వేల్ దగ్గర. సో ఈ అవకాశం వచ్చేసి 2018లో వచ్చింది. సో అవకాశం అర్థం చేసుకున్నాము. సో ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేసినాము. సో చేసిన పని ఏంటి అంటే 10 మందికి చెప్పడమే కాదు, సో ఈ అవకాశాన్ని 10 మందిని మనం సక్సెస్ చేయించడానికి తీసుకున్న నిర్ణయం. సో ఈ అవకాశం చేస్తుంటే అర్థమైంది. సో స్టార్టింగ్లో అర్థం కాలేదు. సో స్టార్టింగ్లో నాకు డబ్బు సంపాదించాలని వచ్చిన, కానీ పని చేస్తున్న కొద్ది ఇన్కమ్ పెరుగుతూ సో ఫస్ట్ మంత్ 191 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. సో హైయెస్ట్ ఇన్కమ్ 10 lakhs ప్లస్ ఇన్కమ్ కూడా తీసుకోవడం జరిగింది 6 years. సో మాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ చేయి పట్టుకొని మేము ప్రయాణం చేస్తున్నామో వాళ్ళకి ఏదైతే వస్తుందో మాకు కూడా అదే వస్తుంది. సో కాబట్టి మీరు కూడా ఒక డిసిషన్. సో మనం ఎక్కడ ఏ పని చేసినా కూడా డబ్బు అనేదే ఇంపార్టెంట్. సో ఆ డబ్బు నీతిగా నిజాయితీగా 10 మందిని గెలిపిస్తూ సంపాదించాలంటే కనుక ఖచ్చితంగా బెస్టేజ్ ఆపర్చునిటీ. సో అలాంటి అవకాశాన్ని మీకు తెలిసిన వ్యక్తులు, తెలియని వ్యక్తులు ఎవరైనా సరే మీకు అవకాశం ఇవ్వచ్చు. కానీ వాళ్ళ చేయి పట్టుకొని ఒక 2 years వాళ్ళు ఏం చెప్తే అది. సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ని ఫాలో అవుతూ చేస్తే 100% మీ యొక్క డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఈరోజు అద్భుతమైన కార్ తీసుకోవడం జరిగింది, అండ్ 1 కోటి రూపాయల ఇల్లు తీసుకోవడం జరిగింది. 2 ఫారెన్ టూర్లు వెళ్ళాము, ఒకటి థాయిలాండ్, రెండోది స్విట్జర్లాండ్. సో అద్భుతమైన బ్యూటిఫుల్ ప్లేస్ స్విట్జర్లాండ్. సో చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి చూడటమే తప్పిస్తే దాన్ని వివరించే అవకాశం అయితే లేదు. సో అలాంటి అవకాశం వెస్టేజ్ త్రూ వచ్చింది. సో టైం, మనీ, సెక్యూరిటీ అండ్ హెల్త్ ఖచ్చితంగా ఈ వెస్టేజ్లో మాత్రమే వస్తాయి. టేక్ ఏ రైట్ డిసిషన్. సో సమయం తక్కువ ఉంది, బెంచ్ కాడికి వెళ్దాం. సో థ్యాంక్ యూ.